నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ పడింది. నేను ఇలాగే చెప్పాను మీకు. ఒక యుద్ధం అయినంత వరకు ఇలాగే ఉంటుందని. మీద కింద అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏం తెలుస్తుందంటే యుద్ధం ఇంకా ఆగలేదని తెలుస్తుంది. ఒక ఒక హై లెవెల్‌లో వచ్చినప్పుడు ఎఫ్ఏఎస్ రిటైలర్స్ అమ్ముతారని మీకు తెలుస్తుంది. ఇవాళ అది జరిగింది. మార్నింగ్ పాజిటివ్‌గా ఉన్న మార్కెట్ ఏమో 12 మందికేమో నెగెటివ్ అయిపోయింది. ఇవాళ కూడా 170 పాయింట్ల నెగెటివ్‌లో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ కొనేసి మళ్ళీ పెంచినా కూడా రేపు ఎల్లుండి గాని మళ్ళీ కొడతారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమో టెహరాన్‌కెళ్లారు. మళ్ళీ మాట్లాడతాం అని పిలుస్తూనే ఉన్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఉన్న దాంట్లో బ్లాకేడ్ వల్లేమో క్రూడ్ ఆయిల్ ఏమో ఇండియాకి రావడం తగ్గించిపోయింది. దీనివల్ల మనకు ఒకే ప్రెషర్ ఉంది. ఇవాళ చూసామంటే కొన్ని మిక్స్డ్ బ్యాగ్. ఎందుకంటే చాలా స్టాక్ పడింది. కొన్ని స్టాక్‌లు పెరిగింది. కొన్ని స్టాక్‌లు పడింది. ఆఖరి స్టాక్స్ చూసామంటే అన్నీ మైనరే చూసామంటే కింద మీద అవుతూనే ఉంది. కానీ డిఫైన్‌లో చూసామంటే మనకి పాజిటివ్, నెగెటివ్ అనేది ఏది చెప్పడం లేదు. కానీ ఓవరాల్‌గా చూసామంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉండడం వల్ల టైటాన్ ఒక లెవెల్‌లో పెరిగి ఆల్ టైమ్ హైలోకెళ్ళి 4,00,000 కోట్లేమో మార్కెట్ క్యాప్ క్రాస్ చేసేసింది. ఇది నియర్లీ 80, 90 టైమ్స్ పీఈ ఉన్నది. ఇది గుండె సూది. ఇంకా పెరుగుతుందని చెప్పడం అవ్వదు. ఎప్పుడు కరెక్ట్ అవుతుందన్నది క్వెషన్. మనకు నచ్చిన కంపెనీ అయినా కూడా మనం 1,750కి అది కన్సిడర్ చేసినప్పటికి కూడా ఈ స్టేజ్‌లో మీరు అమ్మేశారంటే మళ్ళీ కొనడం అవ్వదు. ఇవాళ బ్యాంక్ కూడా పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.5%, ఐడిఎఫ్సి బ్యాంక్ 1.2%. అదే సమయంలో చూసామంటే చాలా స్టాక్స్ వాల్యూ కూడా తగ్గింది. ఓకే. హీరో మోటార్ కార్ప్, నార్కో ఫార్మా, కళ్యాణ్ జ్యువెలర్స్ అవన్నీ పడ్డాయి. టాటా స్టీల్స్ అని ఉన్నది. అన్ని మెటల్ స్టాక్ కూడా పడ్డాయి. లివిస్ క్యాప్ పెరిగింది. ఇన్ఫోసిస్ కూడా 1.5 టైమ్స్ పెరిగింది. ఇదంతా చూసామంటే షార్ట్ టర్మ్ మూవ్‌మెంట్. మీరు పటాస్‌కి చూసుకొని మీకు కావాల్సిందేమో 1, 2 కొనడం తప్ప గోల్డ్ కూడా వాలటైల్‌గా ఉంటుంది. మీద కింద అవుతుంది. ఒక్కొక్క నెల ఏంటవుతుందంటే $200 మీద కింద అవుతున్నది. దానికి మీద పెద్ద డిఫరెన్స్ ఏంటి లేదు. ట్రంప్ డైలీ ఒకటేదో చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎకనామిక్స్‌లో ఏం చెప్తున్నారంటే అమెరికాలో ఉన్న టాప్ మిలిటరీ స్ట్రాటజీకి ఈక్వల్లీ ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది అని చెప్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు మనకేంటి అనిపిస్తుందట మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఒకటి మనకు క్లియర్ న్యూస్ వచ్చేసింది. ఓకే. ఇండియన్ ఎకానమీ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయిందని. ట్రేడ్ డెఫిసిట్ $120 బిలియన్ దగ్గరికి. అలాగంటే ఏంటంటే మనం చేసిన దానికన్నా మనం ఇంపోర్ట్ చేసింది ఎక్కువ. ఆ గ్యాప్ ఎక్కువ అవుతున్నది. $120 బిలియన్ అవుతున్నది. ఇది ఏప్రిల్ మంత్ ఇంకా ఎక్కువ మోసంగా అవుతుంది. అది మనకి క్లియర్ తెలియగలుగుతుంది. కానీ ఏప్రిల్ 15 వరకు అవుతుంది ఇది. మనకు క్రూడ్ ఆయిల్ దొరకకుండా ఉండడం వల్ల పొజిషన్ మనకి ఇంపోర్ట్ తక్కువగానే ఉన్నట్టుగా ఉంది. మనకు కావాల్సిన టైంలో క్రూడ్ ఆయిల్ దొరకలేదు. మన స్ట్రాటజిక్ రిజర్వ్స్‌లో తీసుకొని ఉండడం వల్ల ఒక డిఫరెన్స్ ఉండడం వల్ల తెలుస్తుంది. క్రూడ్ ఆయిల్ డిఫరెన్స్ కొనడం స్టార్ట్ చేసామంటే ఇంకా మోసంగా వెళ్తుంది. దీనివల్ల ఏంటవుతుందంటే రూపాయి మీద ఇంకెక్కువ ప్రెషర్‌గా వస్తుంది. దానివల్ల మన కరెంట్ అకౌంట్ కూడా డీక్ అవుతుంది. మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జపాన్ దాటి వెళ్ళాం అని చెప్పి ఇది అదే అనుకొని అదాని నుంచి అందరూ బీట్ చేశారు. ఇవాళ లేటెస్ట్ ఐఎంఎఫ్ నెంబర్ చూసామంటే మీరు చూడలేదంటే నేను చెప్పడానికి నా కర్తవ్యం అది. అక్కడేమో బ్రిటిష్ పౌండ్స్ ఎంతనైంది. ₹90 ఉన్న బ్రిటిష్ పౌండ్ ఏమో ఇప్పుడేమో 106, 105 అంత ఉంది. రూపాయి అది పాతాళంకి వెళ్తున్నది. మనమేమో ఇప్పుడు మన అమెరికా దాటి ఇంకా బ్యాక్‌కి వెళ్ళిపోయాం కష్టపడి. ఇంగ్లాండ్ కనుక పెద్ద ఎకానమీ జీడీపీలో ఎరగి మన 6th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం ఇప్పుడు. బేసికలీ ఏంటంటే ఎందుకంటే ఇండియన్ ఎకానమీ వీకెన్ అవుతున్నది. డాలర్ టర్మ్స్‌లో వీకెన్ అవుతున్నది. బ్రిటిష్ పౌండ్ దీంట్లో కూడా వీకెన్ అవుతున్నాం. యూరో టర్మ్స్‌లో కూడా ఈ కరెన్సీ చాలా వీక్‌గా ఉన్నది. ఈ కరెన్సీ వీక్‌గా ఉండడం వల్ల జీడీపీ తగ్గుతుంది. అందుకంటే ప్రపంచం అంతా మన యూరో, డాలర్, బ్రిటిష్ పౌండ్‌లో మెజర్ చేస్తారు. ఎస్పెషల్లీ చూసామంటే డాలర్‌లో మెజర్ చేస్తారు. డాలర్‌లో మన స్ట్రెంత్ తగ్గించి బ్రిటిష్ స్ట్రెంత్ పెరగడం వల్ల బ్రిటిష్ జీడీపీ మనకన్నా స్ట్రాంగ్‌గా ఉంది. అలాగనే రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడేంటంటే మన తలకి ఇంపాక్ట్ ఏమో రూపాయలో వస్తున్నది ఇది. ఆల్రెడీ 93, 40లో ఉంది ఇప్పటికిప్పుడు. ఇప్పుడు హెవీ ప్రెషర్ ఉంటుంది కొనడానికి. మనం కొంటను కొలది మనకున్న ప్రెషర్ ఎక్కువగా రూపాయి మీద ఉన్న ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన పూరా ఎక్స్‌పోర్ట్ బ్లాక్ అయింది. మన ఎక్స్‌పోర్ట్ బ్లాక్ అవ్వడం వల్ల ఇంపోర్ట్స్ అన్ని బ్లాక్ చేయడం అవుద్ది.
ఇన్ని రోజుల వరకు 45 డేస్ ఏమో మనం పెద్దగా ఇంపోర్ట్స్ తగ్గించాం. ఎలాగంటే మన్మోహన్ సింగ్ ఏమో 70 డేస్‌కి స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని క్రియేట్ చేశారు. ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏమో ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అయిపోతుంది కంప్లీట్. స్ట్రాటజిక్ రిజర్వ్స్ అవ్వడానికి ఇంకా 20 రోజులుంది. 20 రోజుల కింద స్ట్రాటజిక్ రిజర్వ్స్ అయిపోయింది అంటే మనకి ఇంకా తీసుకొని రావడం అవ్వలేదంటే డీజిల్, పెట్రోల్ కూడా రేషనింగ్ వస్తుంది. డీజిల్, పెట్రోల్ రేషనింగ్ వచ్చిందంటే మన ఎకానమీ చాలా గట్టిగా దెబ్బతగులుతుంది. ఇది మళ్ళీ చూసారంటే రైల్వే మేజర్ సప్లైస్ ఉన్న దీంట్లోనే ఇండస్ట్రియల్ రిజర్వ్ 125లో ఇవ్వడం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్, నిత్యావసర రేట్లు కూడా పెరుగుతుంది. ఓకే. ఇంకా వెజిటబుల్, ఫ్రూట్స్, తినుబండారాన్ని అన్ని రేట్లు పెరుగుతుంది. దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే ఇదంతా కరెక్ట్‌గా క్లియర్‌గా తెలియడం వల్ల ఏమో మనకి డబ్బులేయరు మనకి. దీనివల్ల పెద్దగా స్టాక్ మార్కెట్‌లో కూడా మెరగాలను జరగడం అవ్వదు. ఓకే. మీరు వెయిట్ చేసి నిదానంగా అండర్ వాల్యూడ్ ఉన్న స్టాక్స్ మొత్తం తీసుకోండి. 35 లక్షలు అంటే 3.5 మిలియన్ రీటైల్ యూజర్స్ అప్ స్టాక్స్, చాంజిల్, సజీరోదాలోనే అకౌంట్ క్లోజ్ చేసేసి ఇంకా మార్కెట్‌కి ఒక స్టాప్ చేసేసారు. వీళ్ళందరూ ఫ్యూచర్ మార్కెట్‌లో ట్రేడ్ చేసి లాస్ చేశారు. మనీ ప్యాచ్‌కి ఏది ఇంపార్టెంట్ అంటే 6 సంవత్సరాల పోరాటం చేసి, ఈ 6 మాసాలు పోరాటం చేసి ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లో జెయిన్ స్ట్రీట్ దీంట్లో ఇలాంటి చాలా ప్లేసెస్‌లోని ప్రజలు కొనడానికి అవకాశం ఉంది. ట్రేడింగ్ తప్పు చేశారంటే మేము చాలా తప్పవుతుంది, నష్టమవుతుందని మీకు ఆపడానికి నేను, నా టీము చాలా సంవత్సరాల వరకు ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ న్యూస్ చూసామంటే టాటా నుంచి చాలా న్యూస్ వచ్చింది. టాటా ఏమో నెక్స్ట్ వర్షన్ ఈవీ మోర్ కాంపిటీటివ్ అవుతుంది. దాంట్లోని మల్టిపుల్ పవర్ డ్రైన్స్‌లోని ఈవీ చేసి అది కంపీట్ చేయడానికి చూస్తున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ బస్సెస్‌లోని స్టేట్ గవర్నమెంట్ దీంట్లోని ఇట్లు చాలా కాంట్రాక్ట్ వదిలారు. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్‌లోని పెద్దగా ఎంటర్ అవుతున్నాం అని చెప్తున్నారు. ఇదే సమయంలో నా కమర్షియల్ వెహికల్ డిపార్ట్మెంట్ ఏమో వివాకాన్ని కొనేసి డైజెస్ట్ చేసిన టైం ఇది. ఈ సమయంలోని నిత్యావసర రేట్లు పెరగడానికి ఇంకా ప్రెషర్ అవుతుంది. ఇదే సమయంలోనే లక్నోలోని ఒకరు మొదటిసారిగా హైడ్రోజన్ బస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఏదైనా మేజర్ కరెక్షన్ వచ్చిందంటే మనకి టాటా ప్యాసింజర్ వెహికల్, టాటా కమర్షియల్ వెహికల్ డెఫినెట్లీ కన్సిడర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒక మైనర్ టాటా రష్‌లో ముందరే పార్సీస్ ఉండాలి. నాన్ పార్సీస్ లోన్ కుదరడం తప్పని మేహుల్ మిస్త్రీ చెప్తున్నారు. వీడి వల్ల ఏమో ఒక అడ్మినిస్ట్రేషన్ అపాయింట్ చేయాలి. అలాగని మేహుల్ మిస్త్రీ చెప్తున్నారు. అది ఒక పెద్ద ప్రాబ్లంగా మా టాటా మైనర్ ట్రస్ట్‌లో క్రియేట్ అవుతుంది. దీనికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసారు టీసీఎస్ ఏమో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు కావాలన్నారు. ముందు సపోర్ట్ చేస్తున్నట్టుగా టాటా కంపెనీస్‌కి డివిడెండ్ ఇచ్చి సపోర్ట్ చేయడం ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ ఉంది. 10-12% వాళ్ళేమో డివిడెండ్ ఏమో తగ్గించేశారు ఆల్రెడీ. ఇంకా తగ్గిస్తారు. నేను చూసానంటే టాటా ఎలక్ట్రానిక్స్‌లోని టాటాస్ ఏమో 1,200 crores ఇన్వెస్ట్ చేశారు. ఎయిర్ ఇండియాకేమో 20,000 కోట్లు నష్టం వచ్చారు. మేకప్ చేయడానికి ఇంకా ఫ్రెష్ ఈక్విటీ ఫండ్స్ అవసరం ఉంటుంది. ఎయిర్ ఇండియాని సింగపూర్ ఎయిర్లైన్స్ అని ఇంకా కొంచెం డబ్బులు ఇవ్వండి, మేము మునిగిపోకుండా టఫ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి మీకు హెల్ప్ చేయండి అని ఈక్విటీ ఇన్ఫ్యూషన్కి డబ్బులు అడుగుతున్నారు. టాటా బోర్డు ఏం చేస్తారన్నది మనం వెయిట్ చేసి చూడాలి. డాక్టర్ రెడ్డికి సెమీగ్లూటేట్లో ఓరల్ మెడిసిన్ సాఫ్ట్వేర్స్ ఓవర్ మెటల్ తినడానికి పర్మిషన్ వచ్చేసింది. ఇరాన్ ఏది చెప్తున్నారంటే వెరీ స్లోట్ ఆఫ్ ఎమోస్ మాత్రం అటాక్ చేస్తాం అనుకోకండి, మిగతా ఎకనామిక్ లైఫ్ టైం మనకి ఇంకా అటాక్ చేయడం అవుతుంది అలాగని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు ఆయిల్ బాండ్ కృషి చేసి ఇప్పుడు స్టెబిలైజేషన్ ఫండ్ 1,00,000 crores అప్పు తీసుకొని ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఎలక్షన్ అయిన నెక్స్ట్ రోజే డీజిల్ రోజు పెట్రోల్ రేటు తీసుకోవడానికి ఐఓసి హెచ్పిసిఎల్కి డబ్బులు ఇవ్వడానికే కష్టంగా ఉంటుంది. కానీ ఆయిల్ చీప్గా ఉన్నప్పుడు ట్యాక్స్ అనే పేరులో పూర్తిగా డబ్బులు తీసుకొని ఇప్పుడు రేట్ పెంచుతామంటే మక్కలు తీసుకుంటారా అలాగని క్వశ్చన్ ఉంది. దీనివల్ల ఫండమెంటల్ ఇండియా ఎకనామీ వీక్ అవుతుందని
ట్రేడ్ డెఫిసిట్ ఫిగర్స్ బ్యాక్కి వెళ్ళడం వీక్ కన్నా తక్కువ అవడం తెలుస్తుంది. రూపా డెఫినెట్లీ రూపాయి సెంచరీ క్రాస్ చేస్తుంది. ఏం చేసినా కూడా ఏదైనా డిలేగా చేయడం అవుతుంది, కానీ యాక్టివ్గా అది ఆపడానికి ఏ స్టెప్ తీసుకోవడం అవ్వదు. ఓవరాల్గా చూసామంటే ఓకే, చైనా అవుతుంది ఇండియా తరగతి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అవుతున్నది. ఓకే, ఎందుకంటే దుబాయ్ క్లోజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ పోర్ట్ క్లోజ్ చేయడం వల్ల మిగతాది కూడా చైనాతో ఇంపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు చైనాకి ఇండియాకు ఉన్న ట్రేడ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా అని అయిపోయింది. అప్పుడు చైనా కన్నా మీద నుంచి టీవీ పడేసిందంతా ఎవరు డబ్బులో వెళ్తుంది అన్నది ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ $120 బిలియన్ దాటి చైనాకి వెళ్ళిపోయింది. చైనా వల్ల చైనా చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి అవసరం లేదు, కానీ అన్ని వస్తువులు మన చైనాతో చీప్గా దొరుకుతుందని వెళ్ళిన టైం ఏమో ఇలాగైపోయింది. ఇది ఎలాగ సరిచేస్తారన్నది మనం వెయిట్ చేసుకొని చూడాలి. సిఫిన్ కాఫీస్ ఎలా చేస్తున్నట్టుగా మార్కెట్లోనే కొంచెం వేయండి. ఎక్కువగా వేసారంటే నష్టం కన్ఫర్మ్ అవుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. పిల్లల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగ వచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉండి చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.